హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు అసలు మార్కెట్ లో పొట్టేళ్ళు కానీ ఏవైనా సరే చాలా తక్కువ వచ్చినాయండి ఈ వారం వచ్చేసి. ఎందుకు అనంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి బాగా వర్షం పడ్డది. వర్షం కారణంగా తీసుకురావడానికి భయపడ్డారంట చాలా మంది. అందుకోసం కొంత తేలేదు ఎవరు అని అంటున్నారు. అందులో కొనే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటున్నారు కదా, ఇక తీసుకొచ్చిన ఈ వర్షానికి ఇంకా కొనరు అనే ఆలోచనతోటి తీసుకురాలేదు. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. పెద్ద పొట్టేళ్ళు మొత్తం కూడా కటింగ్ పర్పస్ కి వెళ్తాయి. ఏ రేట్ ఉన్నాయి, ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయండి? 30. ఎంత చెప్పారు జత? 20,000. కొన్నారా? ఎవరన్నా అడిగారా? ఎంతకు అడిగారు? మీరు 20 చెప్తే వాళ్ళు 16. 4,000 డిఫరెన్స్ ఉంది. ఏమన్నా 1, 2 అని అమ్మారా? అసలు ఏం అమ్మలేదా? ఎన్ని అమ్మారు? 4. ఎంతకు అమ్మారు అయ్యి? 19,000. విడిగా ఒక 4 పొట్టేళ్ళు అమ్మారంటండి. ఒక్కొక్కటి జత వచ్చేసి 19,000 లెక్క. ఇవి వచ్చేసి జత 20,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. వాళ్ళు ఇప్పటికి 4 సార్లు వచ్చారు. 16,000కి వాళ్ళు అడిగారు. అది కావట్లేదన్నమాట. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. తమ్ముడు ఎన్ని ఉన్నాయి? బాబాయ్? ఎన్ని ఉన్నాయి? ఇవి అమ్మారా? అమ్మేసినాయే. ఎంతకు అమ్మారు? 19,000 జత. మొత్తం ఎన్ని? ఒక 30 ఉంటాయా? 30 కరెక్ట్ గా 30 ఉన్నాయంట. జత వచ్చేసి 19,000 లెక్క. ఇవి సేల్స్ అయిపోయినాయి అండి. సేల్స్ అయిపోయినాయి పొట్టేళ్ళు. ఇంకా ఫస్ట్ చూసిన కట్ట మాక్సిమం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు 4 సార్లు తిరిగారు ఆ కట్టకాడికి, కానీ వెనక ముందు ఆడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి తమ్ముడు? 20. ఎంత చెప్పారు జత? 25,000. మధ్యలో వచ్చి అడగొడతాడు. మీయేగా మొత్తానికి అయితే. జత వచ్చేసి ఇవి 25,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. అమ్మారా బాబాయ్? ఏమన్నా ఏమీ అమ్మలే, తెచ్చినవన్నీ అట్లే ఉన్నాయి. ఈ వారం మార్కెట్ అయితే ఎక్కడ చూడు మార్కెట్ మందంగా ఉందండి. కొనే వాళ్ళైతే ఎవరు లేరు. ఓకే, జత వచ్చేసి అవి అయితే 25,000 చెప్పారు. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఈ కట్టను చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? ఇవి మొత్తం 18. ఎంత చెప్పారు జత? ఎంత చెప్పారు? 24. ఇవి జత వచ్చేసి 24,000 చెప్పారండి. అక్కడ మొత్తం 19 ఏమో ఉన్నాయంట. జత 24,000. మాట్లాడుకుంటే ఈ కట్ట మట్టికి కొంచెం మంచి రీజనబుల్ రేటుకి వస్తుందని అనుకుంటున్నా నేను. బాబాయ్ చెప్పారు చాలా తగ్గించి ఇస్తామమ్మా అని. ఇక్కడ వచ్చేసి బేరం జరుగుతుంది. అమ్మేశారా? ఇవి అయిపోయినాయా? ఎన్ని పొట్టేళ్ళు? ఎన్ని కొన్నారు? 31. ఎంత కొన్నారు? 28,000. ఒక్కొక్కటి 14,000 పడ్డదండి. 28,000 అంట జత వచ్చేసి. ఈ పొట్టేళ్ళు మొత్తం సేల్స్ అయిపోయినాయి. బండికి లోడ్ వేస్తున్నారు. ఈ తమ్ముడు దగ్గర ఒక పెద్ద ఎంత తమ్ముడు? 31. ఈ పొట్టేళ్ళు వచ్చేసి ఒక్కటి కూడా తమ్ముడు 31,000 చెప్పారు. గొర్రెల మీదకంట ఇది. గొర్రెల మీదకి 31,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. మామూలుగా చెప్తుంటే అక్క గొర్రెల మీదకని చెప్పక్క అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా ఇవి? ఎన్ని తెచ్చారు? రేట్లు చెప్పరు, చూద్దాం. చెప్పిన వాళ్ళే అడుగుతా, చెప్పిన వాళ్ళే వదిలేస్తా. ఎన్ని తెచ్చారమ్మా మీరు? 15. అమ్మారా ఏమైనా?
ఎన్ని అమ్మారు? 8 అమ్మారు. ఎంతకు అమ్మారమ్మా? మొత్తం ఏ సైజులా? ఎంతకు అమ్మారు? 6 పోతులు వచ్చేసి 1,20,000 చెప్పి అమ్మారంట. ఇవి ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి? 18, 19. ఇవి అయితే ఒక్కొక్కటి వచ్చేసి 18,000, 19,000 అట్లా చెప్తున్నారంట. ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదండి, బేరం ఉంటది. ఇక్కడ వచ్చేసి ఒక పొట్టేళ్ళు ఉంది. ఏం బాబాయ్ ఎంత చెప్పారు? 30,000. గొర్రెల మీదకి అంటున్నారు. గొర్రెల మీదకి కాకపోయినా కోసుకోవడానికైనా ఉపయోగపడిద్ది అన్నట్లుగా తెచ్చారంట. ఎంత? 32,000 చెప్పారు. చెప్పడం అయితే 32,000 చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంటది. ఎంత చెప్పారండి ఇవి? ఎంత చెప్పారు ఇవి? 28. అమ్మారా ఏమైనా? మేకపోతులు ఎన్ని అమ్మారు? 8. ఎట్లుంది ఇవాళ మార్కెట్? పెద్దగా ఏం రాలేదు కదా మాల్ కూడా? పెద్దగా మాల్ అయితే ఏం రాలేదు, తక్కువగా వచ్చినాయి. ఇంకో పొట్టేళ్ళు కూడా మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. పొట్టేళ్ళు కూడా ఏం లేవు, పెద్దగా తీద్దామన్నా కూడా లేదనమాట. ఇంకా ఉన్న 4-5 పిల్లలే తప్ప ఏం లేవు. అవి ఆల్రెడీ అడిగేశాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.